రాజకీయంగా దేశంలోనే శక్తివంతమైన నాయకుల జాబితాను ఇండియా టుడే రూపొందించగా, ఈ జాబితాలో దేశంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గుర్తింపు పొందారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్ అయిన చంద్రబాబు రాష్ట్ర పరిపాలనపైన తనదైన ముద్ర చూపుతూ నిత్యం అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణానికి తనకున్న అనుభవంతో కేంద్రం వద్ద తన పలుకుబడితో అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకొస్తూ మరో 4 సంవత్సరాలలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇటీవలే విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించిన విధానం, ఆయన చేసిన కృషి యావత్ భారతదేశం గమనించింది. ఆధునిక సాంకేతికత ఉపయోగించి డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు, మందులు అందించి వేగంగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందారు. ఇండియా టుడే అనేక అంశాలు పరిగణలోకి తీసుకొని ఈ జాబితా రూపొందించింది. చంద్రబాబు తర్వాతి స్థానాల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. చంద్రబాబు సొంతంగా 16 మంది లోక్సభ సభ్యులు, కూటమి పార్టీలతో కలిపి రాష్ట్రంలో 21 మంది ఎంపీలను గెలిపించుకొని ఎన్డీఏలో తెదేపాను రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో కూటమి ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం దక్కింది. దీనితో మోస్ట్ పవర్ఫుల్ సీఎం జాబితాలో చంద్రబాబు టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నారు. నరేంద్ర మోదీ వరుసగా 3వ ప్రధానిగా ఎన్నికవ్వడమే కాకుండా అమెరికాతో, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ప్రపంచానికి ఆపన్న స్నేహితుడిగా ఉంటూ భారత ఆర్థిక వ్యవస్థను $4 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. దేశంలోనే రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తివంతమైన నేతగా ఇండియా టుడే ప్రకటించింది. తర్వాతి స్థానాల్లో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు.